నమస్తే ఫ్రెండ్స్, స్నాక్స్ చేయడానికి సమయం లేదా? అయితే ఈ కరకరలాడే కారం చిప్స్ మీకోసమే. 5 నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ చిప్స్ ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటాయి. కారం కారంగా, టేస్టీగా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్లు మరిగించుకోవాలి. కొలత మాత్రం 3/4 కప్పు నీళ్ళకి 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పట్టించుకున్న బియ్యం పిండి తీసుకొని ఈ మరిగే నీళ్ళలో 1 గ్లాస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో ఉండాలి. 2 నిమిషాల పాటు అలా సిమ్లోనే పిండి అంతా కూడా కలపాలి. మొత్తం పిండికంతా ఇలా మసాలా పట్టిన తర్వాత ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. అప్పుడు పిండి చక్కగా ఉడికినట్టుగా అవుతుంది. ఇంకా మరింత టేస్టీగా క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా అయిన ఈ పిండి అంతా కూడా ఒక బేసన్లోకి వేసేసుకోవాలి. వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వరకు చల్లటి నీళ్లు తీసుకొని ముద్దలాగా పిండిని మనం కలుపుకోవాలి. మొత్తం అంతా చేత్తో సాఫ్ట్గా ఇలా కలుపుకొని పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చపాతీలాగా మనం తాల్చుకోవాలన్నమాట. కానీ కొంచెం పొడి పిండి ముందుగా వేసేసుకొని తర్వాత మనం పిండి ముద్దని పెట్టుకొని కొద్దిగా పిండిని, బియ్యం పిండిని వేసుకుంటూ లైట్గా తాల్చుకుంటూ ఉండాలి. పిండిని ఎంత సాఫ్ట్గా మనం కలుపుకుంటే చపాతీలాగా చక్కగా తాల్చుకోవడానికి వస్తుందన్నమాట. మంచిగా కోలతో మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా పైన తాలుస్తూ ఉండాలి. ఇలా రౌండ్గా చపాతీలాగా తాల్చుకున్న తర్వాత ఇంకా 4 సైడ్స్ కొంచెం కట్ చేసేసుకొని నెక్స్ట్ మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. నైఫ్తో ఇలా కట్ చేసేసుకోవాలి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని వేడివేడిగా వేడి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి. ఒకేసారి హైలో కాకుండా మీడియంలో ఉంచుకొని మంచిగా కాల్చుకోవాలి. గరిటెతో మనం కొద్దిగా కలుపుతూ అటు ఇటు తిప్పివేస్తూ ఇలా కాల్చుకోవాలి. తర్వాత జల్లిగంటతో ఒకేసారి అన్నీ తీసేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 వెల్లుల్లి, కొద్దిగా కారం, ఉప్పు వేసి దంచాను నేను ఇక్కడ. ఈ కారాన్ని కొన్ని చిప్స్కి ఇలా కలుపుకుంటూ ఒక డబ్బాలకు తీసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి కారం కలుపుకోవచ్చు. ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొంచెం కారం కోసం ఇలా నేను కలిపాను అనమాట. నచ్చితే లైక్ చేయండి.